అధికారులకు చెప్తారు. అయినా ఈ రోజున ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యమే కాదు, రోడ్డు భద్రత కూడా వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేసి ఏదైతే యాక్సిడెంట్ల బారిన పడి కుటుంబాలు నష్టపోతున్నాయి, సమాజం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది అనే ఆలోచనతోనే ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతాం. అంతేకాకుండా ఈ రోజున కొంతమంది కృష్ణమోహన్ నాయుడు కావచ్చు, ఇతర దాతలు కావచ్చు, అందరూ కలిసి మన ఎంపీ ఆఫీస్ లో ఇతర సౌకర్యాలు మెరుగుపరచుకోవాలనే ఆలోచనతోనే రూములు కట్టించారు. వారందరికీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డిఎస్పీ గారు చాలా తెలివి చేస్తారు. ఈ సంవత్సరంలో ఒక యాక్సిడెంట్ కూడా లేదు, ఉన్న ప్రాణపోతుంది. 20 రోజులు 12 నెలలు ఈ సంవత్సరం అని తెలివి చెప్తానంటే 2026లో 21 రోజే చాలా తెలివి చెప్తాను. మన స్పీడ్ బ్రేకర్ కంటే ముందు సర్టెన్ రోడ్ నామ్స్ అంటే రోడ్డు మనం అత్యద్భుతంగా కావాలనుకుంటాం. దాన్ని డిజైన్ చేసే క్రమంలో చాలా చోట్ల నేషనల్ హైవే మీన్స్ దే షుడ్ నాట్ బి ఎనీ హిండరెన్స్ ఇన్ ట్రావెలింగ్. స్పీడ్ బ్రేకర్స్ అనేది ప్రోత్సహిస్తారు. అదొక భాగం, అది డిజైనింగ్ లో భాగం. నేను పోలీసు వారికి గత 3 నెలలుగా అడుగుతాను, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాము, మీరు మాకు కొటేషన్ చేయండి, ఏదైనా ఒకటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరు తీసుకొస్తే మొదటిగా ప్రమాదాల నివారణకు మేము ఆలోచన చేసి మాకేం ఎలక్షన్స్ ఏమి లేవు, చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా